ఎన్నికల్లో 2024లో ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? నాకు తెలిసి జగనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ ఆయన పాలిటిక్స్ పరంగా స్టేబుల్గా లేడు. కాబట్టి ఇంకోటి ఏంటంటే జగన్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి రీచ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళు 50-50, ఎందుకంటే వాళ్ళు ఎటేస్తారు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు న్యూట్రల్ పీపుల్తో ఈక్వల్. కాబట్టి ఎవరికైతే సంక్షేమం రీచ్ అయిందో వాళ్ళు పక్కా జగన్కి సపోర్ట్ చేస్తారు, జగన్కి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు సంక్షేమ పథకాలు అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి రీచ్ అవుతున్నాయి, ప్రతి పర్సన్కి రీచ్ అవుతున్నాయి. కాబట్టి ఆ సంక్షేమ పథకాలే మళ్ళీ జగన్కు అధికారం ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 150 సీట్స్ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా ఒకటేసారి ఎక్స్చేంజ్ అవ్వదు అని నా ఒపీనియన్. వీళ్ళకు రావచ్చు, కాకపోతే ఇంతకుముందు కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే పవర్ తీసుకునేంత మాత్రం అయితే రాదు, పక్కా జగను, దాంట్లో డౌట్ లేదు. ఎడ్యుకేషన్ పరంగా కొంచెం అందరికీ హెల్త్, ఎడ్యుకేషన్ రెండు బాగున్నాయి, సంక్షేమం ఉంది. అదేంటి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ లేదు, కొంచెం అట్లా లేదని అంటున్నారు. కాకపోతే అక్కడ అదొకటి క్యాపిటల్ ఇష్యూ కూడా ఉంది. కాబట్టి అది ఒక 1-2 డేస్లో సాల్వ్, 1 పీరియడ్ అంటే ఒక్క టర్మ్లో అయ్యే కాదు, అది కొంచెం టైం పడుతుంది. కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ 5 years ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని కూడా చేసేస్తాడు. మీరైతే ఇప్పుడు ఇలా అంటున్నారు, కానీ ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో ఇక ఏపీలో అధికారం చేపట్టబోతుందని చాలామంది వాళ్ళు ఒక పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. ఇదే కోణంలో ఏంటంటే, సరే మీరు అన్నట్టుగా ఈ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఏదైతే అభివృద్ధితో ముందుకెళ్తున్న మీరు అన్నారు కదా, ఈ 3 రాజధానుల విషయంలో ఒక వెనకడుగు వేసిందని చెప్పి అందరూ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఈ సంక్షేమం దానివల్ల దీన్ని ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాడు. ఈసారి ఖచ్చితంగా చేస్తాడు అని నేను అనుకుంటున్నా. వైజాగ్ చేస్తాడు కావచ్చు, అమరావతి కూడా చేస్తాడు. కాకపోతే 2 అయితే చేస్తాడు, 3 చేయకపోయినా, లేదా 3 చేస్తాడా. చేసినా మాత్రం ఒక ప్లానింగ్ తోటి చేస్తాడని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఆయన క్యాబినెట్లో ఎవరు ఎడ్యుకేషన్ పర్సన్ లేక ఆయనకు సరైన గైడెన్స్ కూడా లేదు. నిజం చెప్పాలంటే 1 man ఆర్మీ టైప్లో అన్నీ ఒకటే చేసే పరిస్థితి ఉంది ఏపీలో. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, ఆయన మొత్తం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, ఎడ్యుకేషన్ మీద ఐడియా లేదు, అసలు డెవలప్మెంట్ అంటే ఏం తెలియదు. రోజా ఉంది, ఆమెకి ఏం తెలియదు, ఏ క్షణానికి ఏం తెలిస్తే అది మాట్లాడుతుంది. ఎట్లా అంటే ఇక అత్యుత్సాహం చూపిస్తుంది, తర్వాత బాధపడుతుంది. అట్లా అనిల్ కుమార్ ఉన్నాడు, వానికి ఎప్పుడు 1 సీట్ ఉంచుతారా, ఇప్పుడు ఆ భయంతో ఎక్కుంటాడు. అవకాశం వచ్చినప్పుడు వరులుతాడు, తర్వాత మళ్ళీ కనపడకుండా పోతాడు. ఇట్లా పేరుని నాని ఉన్నాడు, వాడు కూడా అంతే. అంటే మీరు ఏమన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానిపైన అవగాహన లేకపోవడం వల్ల సీఎంకి మైనస్ అవుతుందంటారా, జగన్ గారికి మైనస్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఎక్కువ ఎడ్యుకేషన్ పర్సన్స్ లేక, ప్లస్ అవగాహన ఉన్న వాళ్ళు కొంచెం మంచి వ్యక్తులు లేక ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. కానీ జగన్ ఇంకా కరెక్ట్ ఎడ్యుకేషన్ పర్సన్స్ని కానీ, మంచి విజన్ ఉన్న వాళ్ళని కానీ క్యాబినెట్లకు తీసుకుంటే అసలు ఈ ఛాన్స్ కూడా టీడీపీకి జనసేనకు అస్సలకే ఉండదు. ఈ టర్మ్లో ఖచ్చితంగా అది చేసింది అనుకో ఇంకా చాలా బాగుంటుంది. జగన్కి ఒక్కనికే ఉంది విజన్, క్యాబినెట్కి లేదు, అది ప్రాబ్లం. క్యాబినెట్కి విజన్ లేకపోవడం వల్ల జగన్ గారి యొక్క ప్రభుత్వం అనేది ఒక మైనస్లో ఉంది. సో బ్రదర్, మీరు ఇప్పుడు ఏమన్నా కూడా ఈ యొక్క టీడీపీ జనసేన పొత్తు అయ్యి ఏదో ఒక విధంగా ఇక ఏపీలో అధికారంలోకి వస్తుందన్న ఆలోచన అయితే వాళ్ళు ఉన్నారు. పార్టీ శ్రేణులు కానీ బయట ఉన్న కొంచెం పబ్లిక్ కూడా ఇప్పటికే జగన్ వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 3 రాజధానుల పేరు మీద ఆంధ్రాలో ఒక కోలాహలం నడుస్తుంది. ఏంటంటే 3 రాజధానుల పేరుతోని రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు కదా. సో ఒక విధంగా చూసుకుంటే రైతుల ఓటు కూడా ముఖ్యమే. సో వారు వెనక ఒకసారి తిరగబడితే మళ్ళీ జగన్ ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు టీడీపీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే లోకేష్ గురించి తెలుసు, లోకేష్ దగ్గర కంటెంట్ ఉండదు, ఏముండదు, రాజకీయ పరిపక్వత లేదు. ప్లస్ పవన్ కళ్యాణ్కి రాజకీయ స్థిరత్వం లేదు. ఈ 2 వాళ్ళకి మైనసే. కాకపోతే ఏంటంటే కొంచెం వ్యతిరేక ఓటు మాత్రం వాళ్ళకు పోతుంది. ఇంతకుముందు ఒక 22-23 వచ్చినాయి కదా, ఇప్పుడు ఒక 50 కోవచ్చు, 60 కోవచ్చు. కానీ అధికారం మాత్రం కాదు, 50 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కూటమి చూస్తున్నాయి. దాంట్లో జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియాలి, టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియాలి. అసలు జనసేనకు పట్టున్న ఏరియాలు ఇస్తారా, లేకుంటే వేరే దగ్గర ఇస్తారా? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు ఈ దోసుకోవాలి వీళ్ళలాగా. ఇప్పుడు జగన్ 1,00,000 కోట్లు అంటారు, చంద్రబాబు నాయుడు
ఇంత అవినీతి పరుడు అంటారు, మోసగాడు అంటారు, ఈ రెండు ఆయన మీద లేవు కాబట్టి ఆయనకు వస్తే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఆయనకు సపోర్ట్ లేదు. ఎంతైనా యూత్